పశ్చిమాసియా ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా అమెరికా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ గొంతు మూగబోయింది. ఇరాన్ ఇస్లామిక్ విప్లవ వారసుడు, ఆ దేశ సర్వోన్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ శకం ముగిసింది. 2026 ఫిబ్రవరి 28 ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపు. ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబం కూడా అంతమవ్వటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఎవరి ఖమేనీ? ఆయనపై అమెరికాకు అంత పగ ఎందుకు? ఒక సామాన్య మత గురువు కొడుకు ఇరాన్ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? సాక్షి స్పెషల్ రిపోర్ట్. 1939 మష్హద్లోని ఒక చిన్న గది, 8 మంది సంతానంలో ఒకడిగా పేదరికంలో పుట్టిన అలీ ఖమైనీ ప్రస్థానం అత్యంత సామాన్యంగా మొదలైంది. రొట్టె, ఎండు ద్రాక్షే పరమాన్నంగా భావించిన ఆ బాలుడు తరువాతి కాలంలో ప్రపంచ శక్తి సామర్థ్యాలను సవాల్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ప్రవక్త ముహమ్మద్ వంశీయుడిగా నలుపు రంగు టర్బన్ ధరించి మత విద్యలో ఆరితేరిన ఆయన్ను అప్పట్లో షా పాలకుల అణిచివేత రాజకీయం వైపు నడిపించింది. 6 సార్లు జైలు శిక్ష, 3 ఏళ్ల దేశ బహిష్కరణ ఇవేవీ ఆయనలోని విప్లవ జ్వాలను ఆపలేకపోయాయి. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం విజయవంతం కావడంతో ఖమైనీ దశ తిరిగింది. 1981లో జరిగిన బాంబు దాడిలో ఆయన కుడిచేయి పక్షవాతానికి గురైన ఆయన పట్టుదల మాత్రం తగ్గలేదు. 8 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా, ఆ తరువాత 1989 నుంచి సుప్రీం లీడర్గా ఇరాన్లో ఆయన మాటే శాసనం. ప్రెసిడెంట్గా ఉన్న, పార్లమెంటు ఉన్న, సైన్యం, విదేశాంగ నీతి, అణు కార్యక్రమం ఇలా ప్రతిదీ ఖమైనీ కనుసన్నల్లోనే నడిచేవి. అమెరికాను మహా సైతానని పిలిచిన మొదటి వ్యక్తి ఖమైనీ. 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మోసద్దీక్ ను అమెరికా కుట్రతో పడగొట్టడం ఖమైనీ మనసులో బలమైన ముద్ర వేసింది. అమెరికా పెత్తనాన్ని ఎదిరించడం, హిజ్బుల్లా, హమాస్ వంటి గ్రూపులకు మద్దతు ఇస్తూ ఇజ్రాయెల్ను ఉక్కిరిబిక్కిరి చేయడం, ఇరాన్ అణుదేశంగా మారితే తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ భావించడం, ఈ కారణాలే 2026 ఫిబ్రవరి 28 నాటి దాడికి పునాది వేశాయి. టెహ్రాన్లోని ఆయన నివాసంపై జరిగిన ఆ దాడిలో ఖమైనీతో పాటు ఆయన భార్య మన్సూరే, కుమార్తె హూడా కూడా ప్రాణాలు కోల్పోవడం ఇరాన్ పాలిట చావు దెబ్బగా మారింది. ఆయన జీవితం ఎప్పుడూ ఒక మిస్టరీనే. ఆయన వ్యక్తిగతంగా సాదాసీదాగా కనిపిస్తారు. కానీ ఆయన నియంత్రణలో ఉన్న సెటాడ్ వంటి సంస్థల ద్వారా సుమారు 8 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆయన కుటుంబానికి ఉన్నాయని అమెరికా ఆరోపిస్తూనే ఉంది. కొందరు మనవలు ప్యారిస్ వంటి నగరాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపడం ఇరాన్ యువతలో తీవ్ర అసంతృప్తిని కూడా పెంచింది. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి 60 ఏళ్ల పాటు ప్రపంచ రాజకీయాలను శాసించిన ఒక ధీశాలి అంతం ఇరాన్ను ఎటువైపు నడిపిస్తుంది? ఖమైనీ తర్వాత వారసుడిగా భావించిన ఆయన కుమారుడు మెజ్దబా పరిస్థితి ఏమిటి? మధ్యప్రాచ్యంలో మరో పెద్ద యుద్ధానికి ఇది నాంది కాబోతోందా? ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్నలు. ఏది ఏమైనా డెత్ టు అమెరికా అని నినదించిన ఒక గొంతును అమెరికా, ఇజ్రాయెల్ కలిపి నిశ్శబ్దం చేశాయి.